నమస్తే వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, దానయ్య, నిరంజన్ రెడ్డి, కొరటాల శివతో పాటు పలువురు జగన్ ను కలవనున్నారు. ఏపీలో గత కొద్ది కాలంగా నెలకొన్న సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలు, టికెట్ ధరల విషయంపై ఈ భేటీలో చర్చించనున్నారు. నేడు జరిగే ఈ కీలక భేటీతో ఏపీలో జరుగుతున్న సినిమా టికెట్ల సమస్యలకు ఫుల్ స్టాప్ పడనుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న ఈ వ్యవహారానికి నేటి భేటీ కీలకంగా మారనుంది. కాసేపట్లో సీఎం జగన్ తో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, దానయ్య, నిరంజన్ రెడ్డి, కొరటాల శివతో పాటు పలువురు జగన్ ను కలవనున్నారు. ఏపీలో గత కొద్ది కాలంగా నెలకొన్న సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలు, టికెట్ ధరల విషయంపై ఈ భేటీలో చర్చించనున్నారు. నేడు జరిగే ఈ కీలక భేటీతో ఏపీలో జరుగుతున్న సినిమా టికెట్ల సమస్యలకు ఫుల్ స్టాప్ పడనుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న ఈ వ్యవహారానికి నేటి భేటీ కీలకంగా మారనుంది.
ఈ అంశంపై మరిన్ని వివరాలని ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఈ రోజు సినీ ప్రముఖులందరూ కూడా ఏపీ సీఎం జగన్ తో భేటీ కానున్న నేపథ్యంలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎలా ఉండబోతోంది ఈ చర్చలతో? ఈ సమస్య తీరే పరిస్థితి కనిపిస్తుందా? టికెట్ల ధరల విషయం అనేది కొలిక్కి వచ్చే పరిస్థితి ఉందా ఈ రోజుతో? తప్పకుండా జ్యోతి, ఇది ఇవాళ ఇటు సినీ పరిశ్రమకి కానీ ఇటు ప్రభుత్వానికి పెద్ద బిగ్ డే అని చెప్పుకోవచ్చు. సినీ ప్రముఖులంతా కూడా తాడేపల్లికి అందరూ కూడా ఇప్పటికే ప్రయాణమయ్యారు. ఇప్పటికే చిరంజీవి గాని, అలాగే ప్రభాస్ గాని, మహేష్ బాబు గాని, నాగార్జున గాని, రాజమౌళి గాని, కొరటాల శివ గాని, పూసారి కృష్ణమౌళి, ఆలీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్ లో కూడా బయలుదేరేట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికే కానీ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత చిరంజీవి ఒక కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. కేవలం నాకు మాత్రం ఇన్విటేషన్ వచ్చింది, కానీ మిగతా వాళ్ళకి వచ్చిందో లేదో తెలియదు. నేను మీడియాలో చూసి మాత్రమే నేను తెలుసుకున్న మిగతా వాళ్ళు వస్తున్నారు అనేసి. కానీ ఏదనమాట కానీ ఇవాళ ఎండ్ కార్డు కాకంటే శుభం కార్డు మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం ఉందనేసి కూడా చిరంజీవి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఆయన చాలా జోష్ఫుల్ గా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కి కూడా బయలుదేరిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా నటుడు ప్రభాస్ గాని, మహేష్ బాబు గాని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గాని, కొట్టాల శివ గాని, రాజమౌళి గాని వీళ్ళందరూ కూడా, నాగార్జున గాని వీళ్ళందరూ కూడా బయలుదేరడం జరిగింది. కాసేపట్లో వాళ్ళ గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా దిగుతున్న పరిస్థితి ఏర్పడింది. దిగుతున్న తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ తాడేపల్లికి వెళ్లి సీఎం ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత సమావేశంలో ఏదైతే గతంలో పలు దఫాలుగా సమావేశమైనటువంటి సినీ పెద్దలు అప్పుడు పెట్టినటువంటి డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం దేనికి ఒప్పుకున్నది, ప్రభుత్వం కూడా ఒక కమిటీ ఇచ్చింది. ఆ కమిటీలో ఏమి పొందుపరిచామన్న దానిపై కూడా పూర్తి వివరాలు అయితే ఇవాళ సినీ పెద్దలకి ప్రభుత్వం నుంచి కూడా చెప్పే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా సినీ పరిశ్రమ ఒకదాని మీద డిమాండ్ చేస్తుంది. ఆన్లైన్ టికెట్ల విధానం పైన కానీ, అలాగే బెనిఫిట్ షోల మీద కానీ, అలాగే టికెట్ల పెంపు విషయం మాత్రం ఇవి చాలా కీలకంగా పరిగణిస్తున్నాయి. దాంతో పాటు థియేటర్ల యజమానులు కూడా కొన్ని ట్యాక్సుల రూపంలో కూడా ఎక్కువ ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అయితే ఉంది, కమర్షియల్ ట్యాక్స్ అయితే ఉంది, ఇవన్నీ కూడా ఎక్కువగా పడడం వల్ల కూడా వారికి నిర్వహణ అనేది చాలా భారంగా మారిపోతుంది. దీనిపైన కూడా ప్రభుత్వం పునరాలోచించాలి, వాళ్ళకి ట్యాక్సులు కొంచెం తగ్గించాలని కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడే ఇటు సినీ పరిశ్రమ కూడా చాలా బాగుంటుంది అనేసి కూడా ప్రభుత్వానికి పదే కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఏర్పడితే గతంలో పలువురు ముఖ్యమంత్రులు కూడా సినీ పెద్దలు కలిశారు. అదే తరహాలో కూడా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మొదటిసారి ఇటు మహేష్ బాబు గాని, ప్రభాస్ గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని వీళ్ళందరూ కూడా భేటీ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ గతంలో చిరంజీవి చెప్తున్నట్టుగానే నేను కొన్ని రోజుల్లో మరి కొంతమంది వ్యక్తులతో వచ్చి కలిసి తుది నిర్ణయం తీసుకోబోతున్నాం అనేసి కూడా చెప్తున్నట్టుగానే ఇవాళ గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా వెలుగుతున్న పరిస్థితి కనపడుతుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే డైరెక్ట్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇవాళ చాలా కీలకమైన విషయం ఏమంటే గతంలో పలు దఫాలుగా కూడా చర్చలు జరిపాయి. ఆ చర్చల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ తర్వాత చిరంజీవి మాట్లాడిన తర్వాత వారికి ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేశారు. కమిటీలో కూడా కొన్ని కీలకమైన విషయాలను కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. గత 2 రోజుల ముందు ఇప్పటికే ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి పేరునాని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కూడా కలిశారు. కలిసిన తర్వాత ఈ సినీ పెద్దలతో చర్చించాల్సిన విషయం ఏముంది, అలాగే ప్రభుత్వం వారు చెప్పినటువంటి డిమాండ్స్ ఏ విధంగా అయితే సానుకూలంగా ఉంది, ఎన్ని వరకు అయితే మనమైతే సినీ పెద్దలకు కానీ, సినీ ఇండస్ట్రీ కానీ వారికి మనం హామీ ఇవ్వచ్చు, వారి యొక్క సూచనలు ఏ విధంగా తీసుకోవచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి కొన్ని సూచనలు కూడా మనం వారికి చేయాలనే దానిపై కూడా ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ వీళ్ళందరితో హీరోలతో అందరితో కూడా ఇంటరాక్షన్ అయిన తర్వాత కూడా పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గత నెలలో రిలీజ్ కావాల్సినటువంటి పెద్ద సినిమాలు రాధేశ్యామ్ కానీ, RRR కానీ, భీమ్లా నాయక్ సినిమాలు కానీ, అలాగే చాలా వరకు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి కరోనా వైరస్ వల్ల. దాంతోపాటు 50% ఆక్యుపెన్సీ, అలాగే నైట్ కర్ఫ్యూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది. కాబట్టి నైట్ కర్ఫ్యూ ఎత్తేయడంతో పాటు అలాగే పెద్ద సినిమాలకి టికెట్ల పెంపుదల ఇప్పటికే ఒక గ్రేడ్ సిస్టమ్ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. రూరల్ లో ఒకలాగా, అలాగే పట్టణాల్లో ఒకలాగా, మల్టీప్లెక్స్ లో ఒకలాగా, ఏసీ ఒకలాగా, నాన్ ఏసీ అలాగా, ఇలాగ థియేటర్లన్నీ ఒక గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా కూడా ఆ పరిస్థితులకు తగ్గట్టుగానే అక్కడ టికెట్ల విధానం అనేది కూడా ఉండబోతుంది అనేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా నిర్ణయించుకునే నేపథ్యంలో అదే విషయాన్ని కూడా ఇటు సినీ పెద్దలకు కూడా చెప్పే అవకాశం ఉంది. ఇటు మల్టీప్లెక్స్ లో విషయానికి వస్తే మాత్రం అటు సినీ పెద్దలు కోరిన విధంగా టికెట్లు పెంపు ఉంటుంది కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో భారీ స్థాయిలో అయితే ఉండదనేసి కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపుదిద్దుకున్నది. అవన్నీ కూడా సినీ పెద్దల ముందు అవన్నీ కూడా సినీ పెద్దలకు చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటు ఇంకా
సినీ పరిశ్రమ ఏ అంశాలపైన కూడా ఇబ్బందులు పడుతుంది, ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి సహాయ సహకారాలు కావాలనే దానిపై కూడా సినిమా హీరోలతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు సినీ ప్రముఖులు ఎవరైతే వెళ్లారో తాడేపల్లికి వాళ్ళందరినీ కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితులు ఏర్పడుతుంది. అన్ని సెక్షన్స్ అన్ని ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలి, కానీ కేవలం కొంతమంది మాత్రమే మరొకసారి వెళ్తున్నారు. ఇటు సినిమా నిర్మాతల మండలి నుంచి కానీ అలాగే డిస్ట్రిబ్యూటర్ మండలి నుంచి కూడా ఎవరు కూడా వెళ్తున్నట్టుగా లేరు అనేది కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే సినీ నిర్మాత నట్టుకుమార్ కూడా దీనిపైన కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వాలి, అలాగే చిన్న సినిమాలకి టికెట్లకు సంబంధించిన విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవాలని కూడా ఆయన పోరాడుతున్నారు. కాబట్టి పైగా నిర్మాతల మండలి నుంచి కానీ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కానీ ఎగ్జిబిటర్స్ నుంచి కూడా ఎవరు కూడా ప్రాతినిధ్యం లేకపోవడం అనేది శోచనీయం అనేది కూడా చెప్తున్నారు. అలాగే గత 2 రోజుల ముందు మంచు విష్ణు కూడా ఒక కీలకమైన పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది. చిరంజీవి గారు కేవలం వ్యక్తిగతంగా మాత్రమే ఆయన కలవడం జరిగింది, దానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే సినీ పెద్దలైనటువంటి మోహన్ బాబు కానీ, కృష్ణరాజు కానీ, అలాగే కృష్ణ కానీ, అలాగే నాగార్జున గారి, వెంకటేష్ గారి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చర్చిస్తారని కూడా దానిపైన కూడా పలు దీపాలుగా కూడా చర్చలు జరుపుతున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవాళ అనూహ్యంగా ఇటు ప్రభాస్ కానీ, అలాగే మహేష్ బాబు కానీ, అలాగే నాగార్జున కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ కూడా ఏపీ ముఖ్యమంత్రిని కలవడం అనేది ఒక పెద్ద బిగ్ డే అని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమ ఎవరైతే సినిమా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు స్టార్ హీరోలు కలిగినటువంటి ప్రతి ఒక్క వాళ్ళందరూ కూడా ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళడము ఇది మొట్టమొదటి చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా సంబంధించినటువంటి వ్యక్తులు కేవలం చిరంజీవి మాత్రమే కలవడం జరిగింది. తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను ఇటు రాజమౌళి కానీ, అలాగే దివి దానయ్య కానీ, ఇటు అల్లు అరవింద్ కానీ, సురేష్ బాబు కానీ వీళ్ళందరూ కూడా ఆయన కలవడానికి మాత్రమే వెళ్ళారు, కానీ సినిమా హీరోలు కూడా ఎవరు మాత్రం ఇప్పటి వరకు కలిసిన పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో స్టార్ హీరోలందరూ కూడా పెద్ద పెద్ద సినిమాలందరూ కూడా ఇప్పుడు లైన్ లో ఉన్నాయి కాబట్టి, విడుదలకు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా కలవడము, ముఖ్యమంత్రికి తమ సినిమాల వల్ల కూడా ఎంతెంత బడ్జెట్ ఉంది దాని వల్ల కూడా సినిమా టికెట్ల పెంపుదల కానీ, అలాగే సినిమా థియేటర్లో సౌకర్యాల పెంపుదల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం ఉంది. ఇది ఇవాళ వీళ్ళందరూ కూడా రావడం వల్ల కూడా పూర్తిగా ఇటు వారి యొక్క అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడితే ఎట్టకేళ్ళకి గత సంవత్సరం నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సినీ పరిశ్రమల యొక్క మొత్తం యొక్క కష్టాలన్నీ కూడా ఇవాళతో తీరబోతున్నాయని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనపడితే ఎదురుపడికని ఇటు ఈ రాధేశ్యామ్ కానీ, RRR గారి సినిమాలు కానీ రిలీజ్ అయితే వారి యొక్క సినిమాలకి ఏ ఒక్క స్థాయిలో కూడా సినిమా టికెట్లు ఉండబోతున్నాయి, అలాగే బెనిఫిట్ షోలకి వీళ్ళకి అనుమతిస్తారా, స్టార్ హీరోలకి అలాగే చిన్న సినిమాలకి ఏ విధంగా న్యాయం చేయబోతారన్న దానిపై కూడా ఇవాళ మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో మనకు డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే ఈ చిత్ర బృందం అయితే చేరుకోనున్నది జ్యోతి. ఇక మరి పొరుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో అలాగే కొనసాగించాలి అన్న డిమాండ్ వినిపిస్తూ ఉంది వీరి నుంచి, కానీ ఎంతవరకు అది పాసిబుల్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది, లేకపోతే స్వల్ప మార్పులతో ఏమైనా అంగీకారాలు తెలిపే పరిస్థితి కనిపిస్తోందా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఒక సందిగ్ధత అనేది కొనసాగుతుంది. సినిమా ఇండస్ట్రీ అనేకమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం వద్ద పెట్టింది. ప్రభుత్వం మీద పెట్టినప్పటికీ అటువైపు కొన్ని మాటలు, ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని మాటలు, ఇవన్నీ వల్ల ఈ వివాదం అనేది పెద్దగా చేసింది. చాలా వరకు కూడా ఈ ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా కూడా కొన్ని వెళ్ళిపోయినాయి. సో ఈ నేపథ్యంలో గత నెల ఏదైతే చిరంజీవి గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని కలిశారో అప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది ఇటు ప్రభుత్వానికి కానీ, సినీ పెద్దలకు కానీ. దానికంటే ముందు చిరంజీవి గారు గతంలో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా పలువురు సీనియర్ సంబంధించిన నిర్మాతలు కానీ, అలాగే ఎక్కువగా సినిమాలు తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ, అలాగే హీరోలు కానీ, మిగతా వాళ్ళందరినీ కూడా అన్ని వర్గాల వాళ్ళని కూడా ఆయన సంప్రదించి వారి యొక్క సూచనలు తీసుకుని అవన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రికి ఒక నివేదిక అనేది ఇచ్చారు. ఆ నివేదికను కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే ఒక కమిటీకి కూడా అందజేశారు. ఆ కమిటీ వాళ్ళు కూడా పరిశీలించిన తర్వాత కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఇటు థియేటర్ యజమానులకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా థియేటర్ లో కనీస సదుపాయాలు మస్తుగా ఉన్నాడు కూడా ఇప్పటికే కమిటీ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సినిమా టికెట్లు పెంచితే ఏ విధంగా పెంచాలి, రూరల్ లా కానీ, అలాగే ఏసీ కానీ, నాన్ ఏసీ కానీ, ఇటు మల్టీప్లెక్స్ లో ఏ విధంగా టికెట్ ఉండాలనేది కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్
ఆదాయం మీద ఎక్కువగా ఆధారపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 60% వరకు కూడా థియేటర్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. కేవలం 40% వరకు మాత్రం ఇటు తెలంగాణలో ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే బిగ్ మార్కెట్ అటువైపు ఉంది కాబట్టి ప్రతి ఒక్క హీరోలు కూడా ఆ మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో సినిమా లాంగ్ రన్ అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సినిమా వ్యయం కూడా పెరిగిపోయింది, నిర్మాణ వ్యయం పెరిగిపోయింది, సినిమా హీరోల యొక్క రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది, అలాగే మార్కెట్ కూడా పెరిగిపోయింది. అన్ని కూడా రేట్స్ అన్ని పెరిగిపోయి ఈ నేపథ్యంలో ఎప్పుడో గత 10 ఏళ్లకు ముందు ఉన్నటువంటి రేట్స్ వల్ల కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగా ఇబ్బందులు పడుతుంది. పైగా సూపర్ హిట్ సినిమా దాదాపు వారం రోజుల అన్నా కూడా ఇప్పుడు దానికి 70% మాత్రమే రికవరీ ఉంటుంది. ఇలా రేట్లు పెంచడం వల్ల కూడా ఈ వారం రోజుల్లో దాదాపు ఒక 80% 90% వరకు రికవరీ అనేది తెచ్చుకోబోతూ, దాంతో పాటు ఇటు యుఎస్ సంబంధించినటువంటి మార్కెట్ ఉంది, అలాగే కర్ణాటక మార్కెట్ ఉంది. ఇప్పుడు దాంతోపాటు హిందీ మార్కెట్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి దానివల్ల కూడా కొంతవరకు కూడా నిర్మాతకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి టికెట్ల ధరల వల్ల కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు సినిమా ఇబ్బంది పడుతుంది. నిర్మాత కూడా భారీగా ఇటు నష్టపోయే అవకాశం ఉందనేసి కూడా సినీ పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో సానుకూలంగా స్పందించాలనేసి కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇటు సినీ పరిశ్రమ కానీ ఇటు ప్రభుత్వం కానీ రెండు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే సినీ పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు కూడా వైజాగ్ వెళ్లి అక్కడ స్టూడియోలు కట్టడానికి కానీ అక్కడ సినిమా నిర్మాణాలు చేయడానికి కూడా ప్రముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ స్థానికంగా కొంతమందికి పని అనేది దొరకదనేసి కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు ఇటువైపు వైజాగ్ రావాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా చిరంజీవితో కోరినట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ ఏదైనా కానీ ఇవాళ పెద్దలందరూ కూడా వెళ్ళారు కాబట్టి, స్టార్ హీరోలందరూ కూడా వెళ్ళారు కాబట్టి, వీళ్ళందరినీ కూడా చిరంజీవి గారి నాయకత్వంలో వెళ్ళారు కాబట్టి ఇప్పటికే పలు దఫాలుగా ఇప్పటికే చర్చలు జరిపాయి. ఇప్పుడు కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఇప్పుడు ఇప్పటికే చిరంజీవి ఒక డిమాండ్స్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏ వరకు చేస్తుంది, ఇటు మేలు చేస్తుందా నష్టం చేస్తుందా, కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే సినీ పరిశ్రమ పెట్టినటువంటి కొన్ని అంశాలని పక్కన పెట్టి మధ్యస్థంగా ఉంటుందా అనే దాని బట్టి పూర్తి వివరాలు మరి కాసేపటి తెలిసే అవకాశం ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రానా.